హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. మన కోర్స్లో ఇప్పటివరకు మనం నేర్చుకున్న టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజెస్ డిజైన్ చేశాను మీకోసం. సో ఈ వీడియోలో మనం ఆ ఎక్సర్సైజెస్ అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఇప్పుడు ఎలాంటి ఎంప్లాయీస్ కావాలంటే వాళ్ళ లొకేషన్ అనేది పల్లితో ఎండ్ అవ్వాలి, అంటే PALLYతో ఎండ్ అవ్వాలి. అండ్ వాళ్ళ శాలరీ అనేది 40,000 కంటే ఎక్కువ ఉండాలి. ఇలాంటి ఎంప్లాయీస్ వచ్చేటట్టు మనం ఒక క్వెరీ రాద్దాం. ఇప్పుడు మీరు కావాలంటే పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, మీరు కరెక్ట్గానే చేశారనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ రాస్తున్నాం. సెలెక్ట్లో మనకి ఫుల్ నేమ్, శాలరీ, ఇంకా మనకి లొకేషన్ కూడా డిస్ప్లే చేస్తే బాగుంటుంది వెరిఫై చేసుకోవడానికి. ఓకే, మనం ఏ టేబుల్ నుండి తీసుకుంటున్నాం? ఎంప్లాయీ టేబుల్ నుండి. సో ఫ్రమ్ ఎంప్లాయీ. నెక్స్ట్ వేర్లో ఇప్పుడు మనం కండిషన్ ఇవ్వాలి. మనకి ఫస్ట్ కండిషన్ ఏంది? ఇప్పుడు ఆ లొకేషన్ అనేది PALLYతో ఎండ్ అవ్వాలి. ఓకే, సో వేర్ లొకేషన్, ఇలా మనం ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం అంటే లైక్ ఇస్తున్నాం. సో వేర్ లొకేషన్ లైక్, ఫస్ట్ మనకి ఆ లొకేషన్లో ఏమైనా రావచ్చు, ఓకే, కానీ ఎండ్ అవ్వడం మాత్రం PALLYతో ఎండ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఇచ్చినాం. అండ్ ఈ కండిషన్తో పాటు ఇంకేం అవ్వాలంటే శాలరీ అనేది మనకి 40,000 కంటే ఎక్కువ ఉండాలి. సో శాలరీ గ్రేటర్ దాన్ 40,000 అని ఇచ్చాం. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇద్దాం పోనీ 40,000. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు లొకేషన్ అనేది PALLYతో ఎండ్ అయ్యేవి ఉన్నాయి ఇక్కడ. సో కుక్కట్పల్లి, నాంపల్లి ఇవన్నీ ఉన్నాయి. ఓకే, శాలరీ అనేది మనకి 40,000 కంటే ఎక్కువ ఉన్నాయని మనకి ఇక్కడ చూపించింది. ఓకే, ఫస్ట్ క్వైరీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసాం, డన్. అంటే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఈ లైక్ బిట్వీన్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు కూడా మనం ఇంకో కండిషన్ ఇవ్వచ్చు, ఇంకా మల్టిపుల్ కండిషన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు లొకేషన్ లైక్ ఈ పర్సెంటేజ్ పల్లి అనేది ఇదొక కండిషన్, అండ్ మనకి ఇదొక కండిషన్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎలాంటి ఎంప్లాయీస్ కావాలంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది 5 years కంటే ఎక్కువ ఉండాలి. అండ్ వాళ్ళ ఇన్‌హ్యాండ్ శాలరీ అనేది 50,000 కంటే తక్కువ ఉండాలి. ఇన్‌హ్యాండ్ శాలరీ అంటే మనకి ఏంటంటే మన శాలరీలో 90% అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం చేసి చూద్దాం. సో కండిషన్ తీసేద్దాం ఇంతకుముందుది. అండ్ మనకి శాలరీ, ఫుల్ నేమ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా డిస్ప్లే చేయాలి. లొకేషన్ అవసరం లేదు ఇప్పుడు. సో ఎక్స్పీరియన్స్ అని పెట్టాను. ఓకే, అండ్ మనకి శాలరీలా కాదు, ఇన్‌హ్యాండ్ శాలరీ డిస్ప్లే కావాలి. సో శాలరీ అనేది మనకి అందులో 90% అంటే ఇంటూ 0.9 చేస్తే మనకి 90% వస్తుంది. ఇది మనకి ఇన్‌హ్యాండ్ శాలరీ. అది కూడా మనకి ఇంటూ ఇలా కనబడకుండా మనకి ఇన్‌హ్యాండ్ శాలరీలా కనబడాలి కాబట్టి యాజ్ అని పెట్టేసి ఇన్ హ్యాండ్ శాలరీ అని పెట్టాను. ఇప్పుడు మనకి కండిషన్ ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ అనేది గ్రేటర్ దాన్ 5 years ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు ఏమై ఉండాలంటే శాలరీ అనేది ఇన్‌హ్యాండ్ శాలరీ అనేది 50,000 కంటే తక్కువ అయి ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇలా అనుకోండి, 5 years కంటే ఎక్కువ పని చేసి కూడా ఇన్‌హ్యాండ్ శాలరీ తక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు పెంచుదాం అనుకున్నాము. ఎందుకో వాళ్ళ నేమ్స్ కావాలనుకుంటున్నాం. సో ఇది మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇలా ఇచ్చాం క్వైరీ. జస్ట్ ఒకసారి ఆలోచించి చూడండి, ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుద్దా పర్ఫెక్ట్‌గా, ఏదైనా ఎర్రర్ వస్తుందా ఒకసారి ఆలోచించి చూడండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 0.9 ఇంటూ ఇలా ఇచ్చింది మనం సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఇచ్చినాం. ఓకే, కానీ ఈడ మనం ఇన్‌హ్యాండ్ శాలరీ అనేది మళ్ళీ ఇక్కడ వాడలేం. ఇక్కడ మనం రియల్ కాలమ్ నేమ్ ఇయ్యాలి, అంటే ఎక్స్‌ప్రెషన్ అని ఇయ్యాలి. ఎందుకంటే మనకి వేర్ అనేది సెలెక్ట్ కంటే ముందే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అయిద్ది, బేస్ టేబుల్ తీసుకుంటది, మళ్ళీ అందులో వేర్ ఎగ్జిక్యూట్ అయితది, ఫిల్టర్ చేసేది, తర్వాత మనకి సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అయితది. సో సెలెక్ట్‌లో ఇచ్చిన ఈ యాస్ ఇవన్నీ మనకి సంబంధం ఉండదు ఇక్కడ. సో మనకి ఈడ కూడా మనం ఏమని ఇయ్యాలంటే 90% ఆఫ్ ద శాలరీ అన్నట్టు ఇయ్యాలి. సో 0.9 ఇంటూ శాలరీ అని ఇచ్చాము ఇక్కడ.
యాహ్! ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కరెక్ట్‌గా వచ్చింది. చూడండి. ఎక్స్‌పీరియన్స్ అన్నీ 5 కంటే ఎక్కువున్నాయో చూపించింది. ఓకే. అండ్ ఇక్కడ సాలరీ మనకి ఎంత 50,000 కంటే తక్కువున్నాయో చూపించింది. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెరీ చేద్దాం. ఇప్పుడు మనకి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలంటే వాళ్ళ లొకేషన్ అనేది అమీర్‌పేట్ గాని, కుకట్పల్లి గాని, బంజారా హిల్స్ అయ్యుండాలి. అండ్ వాళ్ళ సాలరీ అనేది 60,000కి 80,000కి మధ్యలోనే ఉండాలి. ఈ క్వెరీ ఎలా రాయాలో ట్రై చేసి చూడండి. ఓకే. ఓకే. మీరు కరెక్ట్‌గానే చేశారనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనకేం కావాలి సాలరీ డిస్‌ప్లే చేద్దాం. అండ్ లొకేషన్ డిస్‌ప్లే చేస్తే మనకి వెరిఫై చేసుకోవడానికి ఈజీ ఉంటది. ఓకే. సాలరీ అండ్ ఇక ఎక్స్‌పీరియన్స్ తీసేసి లొకేషన్ అని పెడుతున్నాను. ఓకే. కండిషన్ ఏంటి? లొకేషన్ అనేది అమీర్‌పేట్ గాని, కుక్కట్పల్లి గాని, బంజారా హిల్స్ అయ్యుండాలి. అంటే ఇవన్నీ సెపరేట్‌గా ఇచ్చే బదులు మనం ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇయ్యొచ్చు. లిస్ట్ ఏమేమి ఇస్తున్నాం? ఫస్ట్ అమీర్‌పేట్. ఓకే. నెక్స్ట్ కుకట్పల్లి. నెక్స్ట్ బంజారా హిల్స్. యాహ్! ఇక్కడ లొకేషన్ ఈ మూడిట్లో ఏదైనా అయ్యుండాలని ఇచ్చాము ఈడొక కండిషన్. ఈ కండిషన్‌తో పాటు మనం ఇంకో కండిషన్ ఏమియ్యాలి? అండ్ ఇంకొక కండిషన్ ఏమిస్తున్నామంటే ఇక్కడ సాలరీ అనేది 60,000కి 80,000కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ మనం బిట్వీన్ ఆపరేటర్ వాడొచ్చు. సో, సాలరీ బిట్వీన్ 60,000 అండ్ 80,000 అని ఇచ్చామిక్కడ. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అమీర్‌పేట్, కుకట్పల్లి, బంజారా హిల్స్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ మనకి రిజల్ట్స్‌లో. అండ్ సాలరీ అనేది వాళ్ళది 60,000కి 80,000 మధ్యలో ఉన్నోళ్ళనే చూపించింది. ఓకే. ఇప్పుడు మనం ఇది తీసేస్తే నార్మల్‌గా ఇది ఇవ్వకుండా ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఇస్తే మనకి ఈడ లొకేషన్ మాత్రం సాటిస్ఫై అయినా సరే చూపిస్తుంది. ఇక్కడ బంజారా హిల్స్ గాని అందరిని ఈ లొకేషన్‌లో ఉన్నోళ్ళందరిని మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి బిట్వీన్ ఎలా వర్క్ అయితున్నాయో చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వెరీ చూద్దాం. ఇప్పుడు మనకి ఎలాంటి ఎంప్లాయీస్ గావాలంటే, కంపెనీలో టాప్ 3 ఎంప్లాయీస్ గావాలి. అంటే ఎవరైతే ఎక్కువ ప్రాజెక్ట్స్ జేసిరో అలా మనకి అందులో టాప్ 3 ప్రాజెక్ట్స్ జేసినోళ్ళు కావాలి. ఇప్పుడు మనం క్వెరీ రాసి చూద్దాం దానికి. కావాలంటే మీరు పాజ్ చేసి ట్రై చేసి చూడొచ్చు. ఓకే. యాహ్! ఇప్పుడు మనకి కండిషన్ తీసేసాం. ఇక్కడ మనకి ఏం డిస్‌ప్లే చేయాలి ఫుల్ నేమ్‌తో పాటు నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ వేరు గూడా అవసరం లేదు. మనం టేబుల్‌ని ఫిల్టర్ చేయాలనుకోవట్లే. ఓకే. మొత్తం టేబుల్‌లో చూడాలనుకుంటున్నాం. సో, ఫ్రమ్ హోల్ ఎంప్లాయీ టేబుల్. ఓకే. నెక్స్ట్ ఆ టేబుల్‌లో ఉన్న వాళ్ళని మనం ఏం జేయాలి? ఆర్డర్ జేయాలి ఫస్ట్. ఆర్డర్ బై నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఆ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా హైయెస్ట్ నుండి లోయెస్ట్ వరకు వెళ్ళాలి కాబట్టి మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో ఆర్డర్ జేయాలి. సో, మనం ఈడ డీఈఎస్సీ అని పెడుతున్నాం. నెక్స్ట్ మనకి టాప్ 3 వాళ్ళు మాత్రమే కావాలి కాబట్టి లిమిట్ చేస్తున్నాం. మనం రిజల్ట్స్‌ని ఓన్లీ 3 మెంబర్స్‌నే చూసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. యాహ్! ఇలా టాప్ 3 వాళ్ళని చూపించింది. అమిత్ పటేల్ 42 చేసిండు. నేహా కపూర్ 41 ఇలా 40 ఇలా టాప్ 3 వాళ్ళని చూసుకున్నాం. ఇక్కడ మనం ఆర్డర్ బై లిమిట్ ఎట్లా పనిచేస్తున్నాయో మనం క్లియర్‌గా చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు మనకేం కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళందరిని కలిపితే ఓవరాల్‌గా సాలరీ ఎంత అయితది వాళ్ళందరికి ఇవ్వడానికి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ఫ్రమ్ ఎంప్లాయీ ఇప్పుడు మనం ఎంప్లాయీ టేబుల్‌ని ఫిల్టర్ చేయాలి ఫస్ట్. సో, వేర్ కండిషన్ ఇచ్చేసి వేర్ డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇద్దాం. యాహ్! వేర్ డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చాం. ఇక్కడ మనం నార్మల్ వాల్యూస్ సింగిల్ వాల్యూస్ గాకుండా మనం అగ్రిగేట్ ఫంక్షన్ ఇయ్యాలి గాబట్టి సమ్ యూజ్ జేస్తున్నాం. సమ్ ఫంక్షన్ యూజ్ జేస్తున్నాం. సమ్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ జేస్తున్నాం. అండ్ సమ్ లోపల మనకి ఏ కాలమ్ యొక్క సమ్ అయితే గావాలో మనం ఈడ ఇస్తున్నాం. సాలరీస్ యొక్క సమ్ గావాలి గాబట్టి లోపల సాలరీ అని మెన్షన్ జేస్తున్నాం. ఇప్పుడు మనం రన్ జేసి చూస్తే టోటల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళందరికీ ఇయ్యడానికి ఎంత ఖర్చయితదో ఈడ ఇస్తుంది. సో, సమ్ మాత్రమే గాకుండా మనం ఇక్కడ ఏమేమి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇయ్యొచ్చు, యావరేజ్. ఓకే. సో, యావరేజ్ సాలరీ కాకుండా ఈసారి నార్మల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఇచ్చి చూద్దాం. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూస్తే యావరేజ్‌గా 5.6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. యావరేజ్‌గా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో. అండ్ మ్యాక్స్ అండ్ మిన్ గూడా చూడొచ్చు. మాక్సిమం ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఎంతున్నారు? మ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్. ఓకే.
మాక్సిమం 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు ఇందులో. అండ్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఎంతనో గూడా మనం ఇప్పుడు జూడొచ్చు. మిన్ యూజ్ జేసి. ఓకే. ఇక్కడ మిన్ యూజ్ జేసి మనం ఇలా జూడొచ్చు. అండ్ ఓవరాల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంతమంది ఉన్నారో గూడా మనం చూడొచ్చు. సో, ఇక్కడ మనం కౌంట్ ఇవ్వాలి. సో, ఓవరాల్‌గా మనం రికార్డ్ కౌంట్ చేద్దాం అనుకున్నాము కాబట్టి అందులో ఏ వాల్యూ ఇచ్చినా పర్లేదు. సో, లేదంటే డైరెక్ట్‌గా రికార్డ్ మొత్తంని సెలెక్ట్ జేసి గూడా అంటే ఎన్ని రికార్డ్స్ అయితే వస్తాయో దాని కౌంట్ గావాలి కదా! ఇప్పుడు మనకి. సో, మనం జస్ట్ అక్కడ రికార్డ్ మొత్తాన్ని సెలెక్ట్ జేసుకోమని గూడా ఇయొచ్చు. ఇక్కడ మనం కౌంట్ స్టార్ ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు చూద్దాం. యాహ్! 5 మెంబర్స్. 5 మెంబర్స్ ఉన్నారు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో. సో, ఈ వీడియోలో మనం ఇప్పటివరకి నేర్చుకున్నయన్ని రివైజ్ చేసామనుకుంటున్నాం. నెక్స్ట్ దాంట్లో డీడీఎల్, డీఎంఎల్ కమాండ్స్ ఇవన్నీ చూద్దాం. యాజ్ యూజువల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో, థాట్స్ ఇట్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.